మీడియా మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా మా నియోజకవర్గ నాయకులందరికీ ప్రత్యేకమైన నమస్కారం. జూన్ 1, 2026 నుండి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా అధికారికంగా పనిచేయడం ప్రారంభించింది. అందుకు ఆంధ్ర ప్రజలందరికీ కూడా నేను అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ రావడం ద్వారా ఆ ప్రాంత అభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకు మరి విశేషంగా దోహదపడుతుందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రాకు కొత్తగా రైల్వే జోన్ను మంజూరు చేస్తూ తెలంగాణకు సంబంధించినంత వరకు కాజీపేట జంక్షన్ను రైల్వే డివిజన్ కేంద్రంగా చేయాలని చెప్పి తెలంగాణ ప్రజలు డిమాండ్ చేయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా అనేక సందర్భాలలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. స్వయంగా ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు కూడా ప్రధానమంత్రిని కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కాజీపేట జంక్షన్ను రైల్వే డివిజన్ చేయాలి, కొత్తగా విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పడిన తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే ఏరియా పూర్తిగా తగ్గిపోయింది, డివిజన్స్ కూడా తగ్గిపోయాయి. కాజీపేట డివిజన్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో పారిశ్రామికీకరణకు ఎక్కువ ఉపయోగపడుతుంది. కాజీపేట డివిజన్ పరిధిలోనే మొత్తము సింగరేణి గనులు విస్తరించి ఉన్నాయి. అటవీ సంపద అంతా కూడా కాజీపేట డివిజన్ ఏర్పడితే ఆ పరిధిలోనే రాబోతున్నారు. గోదావరి లోయ ఉన్నది, సారవంతమైన భూములు ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దానికి తోడుగా రైల్వే డివిజన్ వస్తే ఈ ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనతో మేమంతా కూడా, నేను ఎంపీగా ఉన్నప్పుడు కానీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దురదృష్టం ఏంటి అంటే తెలంగాణ ఏర్పాటే నరేంద్ర మోడీకి ఇష్టం లేదు. తెలంగాణ అభివృద్ధి చెందడము భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. అడుగడుగున తెలంగాణ ఏర్పాటును అవమానపరచడం, తెలంగాణ అభివృద్ధిలో అడుగడుగున ఆటంకాలు సృష్టించడమే భారతీయ జనతా పార్టీ పనిగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలను, తెలంగాణ నుంచి కేంద్ర క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మీ పలుకుబడిని ఉపయోగించి తెలంగాణ పట్ల మీకున్న ప్రేమను చాటుకోవడానికి, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీ చిత్తశుద్ధిని చాటుకోవడానికి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కాజీపేట రైల్వే డివిజన్కి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయి. ఎకనామిక్ వయబిలిటీ ఉంది, ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంది. ఎందుకంటే
విస్తారంగా బొగ్గు నీళ్ళు ఉన్నాయి, విస్తారమైన అటవీ సంపద ఉన్నది, జలవనరులు ఉన్నాయి, గోదావరి నది ఉన్నది, సారవంతమైన భూములు ఉన్నాయి. కాబట్టి ఎకనామిక్ వయబిలిటీ ఉంది. ఏ విధంగా చూసినా నిజంగా మీకు తెలంగాణ పైన కక్ష లేకుంటే, తెలంగాణ పట్ల మీకు వివక్ష లేకుంటే, ప్రేమ ఉంటే తక్షణమే మీరు కాజుపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేసే విధంగా నరేంద్ర మోడీ గారి పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి నేను కోరుతున్నాను. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రులుగా కాకుండా వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చిందే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం పైన విమర్శలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. తెల్లారి లేస్తే వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెడతారు, ప్రభుత్వం పైన బుద్ధ జరుగుతారు. కానీ కేంద్రం నుంచి ఒక్క ప్రాజెక్టు తీసుకొచ్చే సత్తా లేదు. కేంద్రం నుంచి అదనంగా నిధులు తీసుకొచ్చే సత్తా లేదు. మన కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు 13 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధికి ఇచ్చామని చెప్తున్నారు. కాస్తంతైనా సిగ్గుండాలి ఆ మాట చెప్పారు. ఫైనాన్స్ కమిషన్, కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిబంధనల మేరకు, వాళ్ళ సూచన మేరకు ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. ఆ నిధులే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయి. మనము తెలంగాణ ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్సెస్ రూపేణ ఎక్కువ మొత్తం చెల్లించి సహకరిస్తున్నారు. తెలంగాణ నుంచి ₹1 ట్యాక్స్ వెళ్తే మనకు తిరిగి వచ్చేది 32 పైసలు. కిషన్ రెడ్డికి ఈ కాస్త ఇంగిత జ్ఞానం లేదా అని అడుగుతుంది. తెలంగాణ కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో ₹1 చెల్లిస్తే మాకు 32 పైసలు వస్తే 13 లక్షల కోట్లు ఇచ్చినామని చెప్పడానికి నీకు సిగ్గనిపించడం లేదని అడుగుతుంది. 13 లక్షల కోట్ల రూపాయలు ఏ రూపంలో ఇచ్చారు? సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, డిఫెన్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, రైల్వే ప్రాజెక్ట్స్ ఉంటాయి, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా చేసే ప్రాజెక్ట్స్ యొక్క సొమ్మును కూడా కలిసి చెప్తున్నారు. మీ 13 లక్షల లెక్క ఎట్లా అని 13 లక్షల కోట్ల రూపాయల లెక్క ఏ విధంగానే అడుగుతుంది. పక్కనున్న ఆంధ్రాకు అనేక విశ్వవిద్యాలయాలు ఇచ్చారు, పక్కనున్న ఆంధ్రాకు రైల్వే జోన్ ఇచ్చారు, పక్కనున్న ఆంధ్రాకు బడ్జెట్లో ఉన్న లోటును కూడా పూర్చే విధంగా బడ్జెటరీ సపోర్ట్ ఇచ్చారు. తెలంగాణకి ఏమి ఇచ్చారు కిషన్ రెడ్డి? అసలు నువ్వు కేంద్ర మంత్రివా లేదా గల్లీలో ఉన్న ఒక కార్పొరేటరో నాకైతే అర్థం కావట్లేదు. కాస్తంతనైనా ఆలోచించి మాట్లాడాలి. తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు, తెలంగాణ ప్రతినిధిగా నువ్వు ఢిల్లీలో ఉన్నావు, తెలంగాణ అభివృద్ధి కొరకు మాట్లాడాలి. అనునిత్యము కేంద్ర ప్రభుత్వం తరఫున వకాలను తీసుకొని హైదరాబాద్ గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణ చేసి వెళ్ళడమే నీకు ఒక ఆనవాయితీగా వచ్చింది. నీ ద్వారా తెలంగాణకు వచ్చిన ఒక ప్రాజెక్ట్ ఏంటో చెప్పు. ఒక్కొక్క రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు బడ్జెట్లో. 12 సంవత్సరాల కాలంలో ఫైనాన్స్ కమిషన్ సూచించిన అక్టోబర్గా రావాల్సిన నిధులు తప్ప అదనంగా మీకు ఇచ్చింది ఏంటో చెప్పండి. అదనంగా ఇతర రాష్ట్రాలకు అనేక వేల కోట్ల రూపాయలు ఇచ్చారు, తెలంగాణకి ఇచ్చింది ఏంటో చెప్పండి. భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం పైన విమర్శలు చేసే ముందు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు చేసే ముందు తెలంగాణకు మీరు ఏం మొదలుపెట్టారు, తెలంగాణకు ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారు, తెలంగాణకు అదనంగా ఎన్ని నిధులు తెచ్చారు,
ఒక్కసారి తెలంగాణ ప్రజలకు చెప్తే వాళ్ళు సంతోషిస్తారు. అలా కాకుండా సంవత్సరానికి వచ్చే ఫైనాన్స్ కమిషన్ సూచన మేరకు వచ్చే నిధులన్నింటినీ కూడా జమ కట్టి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ డబ్బులను కూడా అందులో పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్కి వచ్చే నిధులను కూడా జమ చేసి ఇవో మేము ఇన్ని లక్షల కోట్లు తీసుకున్నాము అని అంటే ఇంతకంటే బుద్ధి తప్ప ఇంకోటి. దయచేసి మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి కాస్తంతరైన తెలంగాణ ప్రజలపైన ప్రేమ ఉంటే, తెలంగాణ అభివృద్ధి పైన ప్రేమ ఉంటే తెలంగాణలో ఒక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. తెలంగాణలో కాజ్పేట రైల్వే జంక్షన్ రైల్వే డివిజన్గా ప్రకటించారు. తెలంగాణకు అదనంగా నిధులు సమీకరించే ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీకు చేత కాకపోతే నోరు కూర్చోవడం తప్ప కాలాల్లో కట్టబెట్టి అభివృద్ధిని అడ్డుకునే విధంగా ప్రయత్నం చేయొద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినీయంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఈరోజే భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో ఒక ప్రకటన చూశాను, ఒక స్టేట్మెంట్ చూశాను. ఆయన అయితే మరీ సభ్యత సంస్కారం లేకుండా నోటుకు వచ్చినట్టుగా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ద్రోహి, తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు, తెలంగాణ ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేల అభీష్టం మేరకు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనను తెలంగాణ ద్రోహి అని నువ్వు సంబోధిస్తున్నావు అంటే అధికారం పైన నీకు ఇంకా బరువు తగ్గలేదంటే అర్థమైంది. కేటీ రామారావు గారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ప్రజల నుండి ఆమోదం రావడం లేదు, పార్టీలో కూడా ఆమోదం దొరకడం లేదు. నువ్వు ఒక విషయంలో సిగ్గుపడాలి. నీ నాయకత్వ పటిమ, నీకు నాయకత్వ లక్షణాలు లేవనే కదా నీ సొంత చెల్లె నీ పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దానికి సిగ్గుపడాలండి. వేరే వాళ్ళని విమర్శించే ముందు, వేరే వాళ్ళని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముందు నీ నాయకత్వం పైన నీ చెల్లెకున్న నమ్మకం ఏంటో ఒకసారి సమీక్ష చేసుకోవాలి. సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది పద్ధతి కాదు. ఇంత అహంకారం, ఇంత బల్బు మంచిది కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని పరుష పదజాలను ఉపయోగించడం సభ్యత కాదు. విధానపరంగా విమర్శించుకోవచ్చు, విధానపరంగా మాట్లాడుకోవచ్చు, కానీ ఈ రీతిలో మాట్లాడడం, ఒక పార్టీకి నాయకత్వం వహించే వ్యక్తులు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఇప్పటికైనా ఆ భాషను మార్చుకోవాలి, తన పద్ధతిని మార్చుకోవాలి, కొంచెం సభ్యత సంస్కారంతో మాట్లాడటం మంచిది. లేకుంటే నీకు అదే రీతిలో సమాధానం చెప్పవలసిన అవసరం వస్తుంది, తట్టుకోలేవు. దయచేసి పరిధిలో ఉండి మాట్లాడితే మంచిది అనేది నా అభిప్రాయం.